రానున్న యువత సైన్స్ పరంగా వచ్చేది ఉంటే ఎన్నో అద్భుతాలు చూపిస్తాం. ఇంకా 5-10 ఏళ్ల లోపల ఇప్పుడున్న సొసైటీ దీనికన్నా 10 times అడ్వాన్స్ గా వచ్చేస్తాయి. దీని పరంగా దృష్టి పెడితే పెట్టినా పెట్టకున్నా సైన్స్ అనేది ఒక చదువుకున్నోళ్ళే అభివృద్ధి చేస్తలేరు, చదువు రానోళ్ళు కూడా చేస్తాను. ఇప్పుడు మోటార్ వెహికల్స్ లోపల ఎన్నో అద్భుతాలు చదువు రానోళ్ళే చేసి పెడతా ఉన్నారు. ఇది ఎవరు చెప్పి చేసిండ్రు, ఎట్లొచ్చిందంటే పేరేం ఉండదు. ఒక వ్యక్తి ఒక్కటి కనుక్కున్నప్పుడు అది సొసైటీలో వచ్చింది, కానీ క్రమక్రమంగా మారుకుంటా పోయినప్పుడు ఇది ఇతందే అనేది చెప్పలేకపోతుంది. ఇప్పుడు ఫ్లైట్ ఉంది, వాళ్ళు 2-3 ఎక్కి అంతా రైట్ సోదరులు ఏదో చేసి పెట్టింది. కానీ ఇప్పుడు దాంట్లో ఉన్న టెక్నాలజీ ఇట్లా ల్యాప్టాప్ లో చూస్తాను, ఎక్కడికి వెళ్తుందో చూస్తున్నారు. అక్కడ ఉండి ఫ్లైట్ లో ఉండి కిందికి మాట్లాడుతా ఉన్నారు, అక్కడ నుంచి మెసేజ్లు పంపుతా ఉన్నారు డ్రోన్ రూపంలో. సెల్ ఫోన్ కమ్యూనికేషన్ వేరు, సో ఫ్లైట్ రైడింగ్ వేరు, విమానంలో వెళ్ళడం వేరు. దానికి దీనికి కనెక్టివిటీ తీసుకొచ్చింది ఎవరు అంటే టెక్నాలజీ పెరగడం వల్ల మనుషులకు రావాల్సిన అవకాశాలు ఏదైతే మిస్ అవుతున్నారు అని ఒక అపోహలు ఉండే వ్యక్తులకు ఏం చెప్తారు మీరు? ఏం చెప్తా అంటే అవకాశాలు మిస్ అవుతున్నారు అంటే లేబర్ ఉన్నారు అక్కడ, ఒక రోడ్ వేయడానికి వీళ్ళు తవ్వేది పోసేది ఒక యంత్రం వచ్చింది, ఇప్పుడు అదొక్కటే తవ్విపోస్తుంది. టికెట్లు ఇచ్చే కాడ అక్కడ ప్రతి రైల్వే స్టేషన్ లో ఒకళ్ళు ఉండి టికెట్లు ఇచ్చేది, లేకపోతే 100 మందికి అక్కడ ఒకళ్ళు ఉన్నట్టుగా రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ లో 10 మంది టికెట్లు ఇచ్చేది. ఇప్పుడు కంప్యూటర్ వచ్చిన తర్వాత ఒకళ్ళిద్దరితోనే అయిపోతుంది, అంటే ఎంప్లాయ్మెంట్ తగ్గింది. సో ఇటు పరిశోధన వైపు వచ్చేది ఉంటే ఇంకా 4 గంటల ఎంప్లాయ్మెంట్ సృష్టించవచ్చు. కాబట్టి టెక్నాలజీ పెరిగితే ఉపాధి తగ్గుతుంది అనేది తప్పు. ఒకప్పుడు బట్టలు లేకుండా ఉండేది, అంటే మినిమం 2-3 డ్రెస్లతోనే ఉండేది, 1-2 సార్లు తినే బ్రతికేది. ఇప్పుడు ఎన్నిసార్లు అయినా ఎంత క్వాలిటీ ఫుడ్ అయినా తినగలుగుతాను. వాళ్ళు వేరే పని చేస్తా ఉన్నారు. కారణం ఏమంటే టెక్నాలజీ పెరిగింది, ప్రొడక్షన్ పెరిగింది. అప్పుడు 30 కోట్ల జనాభా ఉండే భారతదేశంలో, ఆ 30 కోట్ల మందికి అప్పుడు వ్యవసాయ ఉత్పత్తి ఎంత ఉండే అంటే 20 కోట్ల మందికి సరిపోయేంత ప్రొడక్షన్ వచ్చేది. మిగతా వాళ్ళ కొరకు అమెరికా నుంచి గోధుమలు తెప్పించేది, అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసేది. అరే వీళ్ళు చనిపోతారు అని వాళ్ళు ఉదారంగా వాళ్ళ గోధుమలు మనకు పంపించారు. కానీ ఇప్పుడు 140 కోట్ల మంది జనాభా అయినప్పుడు మనకు సమృద్ధిగా ఉన్నాక ఇతర దేశాలకు పంపుతాను. అంటే ఫుడ్ టెక్నాలజీ పెరిగింది, ప్రొడక్ట్ ఇంక్రీజ్ అయింది, ఎక్కువ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ రకరకాలుగా వచ్చినాయి, సరిపోయే దానికన్నా డబుల్ వస్తున్నాయి. కాబట్టి టెక్నాలజీ పెరిగితే ఉత్పత్తి పెరుగుతుంది, ఉత్పత్తి పెరిగితే అందరికి ఉపాధి కూడా దొరుకుతుంది. సార్ ఇప్పుడు జార్జి రెడ్డి లాంటి మేధావులు చదువుకున్న ఒక ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ గా ఏంటి ఫిజిక్స్ యొక్క గొప్పతనం ఏంటంటే ఏం చెప్తారు సార్ ఒక మాటలో? ఫిజిక్స్ గొప్పతనం ఏంటంటే ప్రతి వస్తువు ఈ ఫిజిక్స్ సూత్రాల మీదనే ఆధారపడి ఉన్నది సార్. ఆ సెటోస్కోప్ అయినా, ఆ టెలిఫోన్ అయినా, సెల్ ఫోన్ అయినా, వాచ్ అయినా, మోటార్ బైక్ అయినా, ప్రతిదీ వాడే ప్రతి వస్తువు ఎక్కడ టెక్నాలజీ ఇన్వాల్వ్ అయిందో అక్కడ ఫిజిక్స్ ఫార్ములా ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి జార్జి రెడ్డి గారు కూడా చాలా ఇంటలెక్చువల్. ఆ రోజులలో పీజీ చేసినారు, పిహెచ్డి పూర్తి చేసినాడు. కాకపోతే ఇక్కడున్న కొన్ని శక్తుల మూలంగా ఆయన హత్య చేయబడ్డాడు. కాబట్టి టెక్నాలజీ ఆయన కూడా పెంచడానికి ప్రయత్నం చేసిండు. ఆయన కూడా ఇంటలెక్చువల్, మేము ఆయనను కూడా ఆదర్శంగా తీసుకుంటాం. ఫిజిక్స్ ఇంకా ముందుకు వెళ్ళాలి ఈ సబ్జెక్టు, దీని మీద ఇంకా పరిశోధన జరుగుతూ ఉన్నది. ప్రతిది ఒక ఫిజిక్సే అన్ని సబ్జెక్టులకు ఆధారం అయిపోయింది. బయాలజికల్ సెల్స్ స్టడీ చేయాలంటే మేము ఇచ్చిన మైక్రోస్కోప్ ను వాళ్ళు వాడాల్సిందే, యూజ్ చేయాల్సిందే. సో కెమిస్ట్రీలో వాళ్ళు అక్కడ కెమికల్ కాంబినేషన్ చూడాలంటే మేము ఇచ్చిన XRD అవన్నీ చూసి వాటి ప్రకారమే వాళ్ళు అనాలిసిస్ చేస్తారు, దాని ద్వారానే తెలుసుకోవాలి. జువాలజీ చూసేది ఉంటే అక్కడ కూడా టెక్నాలజీ ఎంతో వాడుతూ ఉంది. ఒక్కొక్క సెల్ ను పరిశోధన చేయాలంటే అదే మైక్రోస్కోప్ వాడాలి, మేము ఇచ్చిన పరికరాలు ఎన్నో అక్కడ వాడాల్సి వస్తుంది. కాబట్టి అవి రికార్డ్ చేసుకోవడానికి కూడా, వాటి గ్రాఫులు గీయడానికి కూడా మొత్తం ఫిజిక్స్ ఆధారం అవుతుంది. కాబట్టి ఫిజిక్స్ అనేది సైన్స్ సబ్జెక్టుల అన్నిటికీ ఒక లీడర్ లాంటిది. ఈ ఫిజిక్స్ ద్వారానే ఇంకా రానున్న కాలంలో ఎన్నో అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. వాటిని బట్టి
ఇంకా సమాజం ముందుకు వెళ్ళిపోతుంది. యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా ఎన్నో వేల మందికి విద్యాభ్యాసం బోధించిన మీరు ఎందుకు సార్ ప్రత్యేక రాజకీయాల్లో రావాలని ఎందుకు చొరవ తీసుకున్నారు అని అంటే ఏంది అంత అవసరం ఏమొచ్చింది? అవసరం ఏమొచ్చిందంటే ఈ యూనివర్సిటీలో కొన్ని పోస్టులు నింపాలంటే వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. ఎవరు నింపుతారు? గవర్నమెంట్ నింపాలి. గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఒక పోస్ట్ కూడా నింపాలి. 2013లో రిక్రూట్మెంట్ అయింది, ఇప్పుడు 2024 వచ్చింది. అంటే 11 ఏళ్ల నుంచి ఒక పోస్ట్ కూడా నింపాలి. ఎవరు అడగాలి? వాళ్ళను నాయకులు అడగాలి. ఆ నాయకులు ఇక వాళ్ళ బిజినెస్ వాళ్ళు వ్యక్తిగత స్వార్థం కోసం వాళ్ళు అడుగుతలేరు. కానీ నేనే ఒక ఎమ్మెల్యే అయితే అక్కడ అడగగలుగుతానని ఆలోచనకు వచ్చి ఒక రిక్రూట్మెంటే కాదు, ఇక్కడ డెవలప్మెంట్ కు మినిమం ఫెసిలిటీస్ వీళ్ళు వాడతలేరు. అప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు 2014లో 14% బడ్జెట్ విద్య కొరకు కేటాయించేది. 14% మొత్తం బడ్జెట్ లో 14% స్కూళ్లకు కాలేజీలకు పరికరాలు కొనడానికి జీతాలు ఇవ్వడానికి వాడేది. అది క్రమక్రమంగా తగ్గించి మొన్న 23లో ఆ టిఆర్ఎస్ గవర్నమెంట్ పోయేటప్పుడు 6% పెట్టింది. అంటే సగం కన్నా ఇంకా తగ్గించింది. అది ఎవరు అడగాలి? అందులో ఒక ఎమ్మెల్యే ఉండేది ఉంటే ఇది మేము ఒప్పుకోము, ఇది కాదు అని ఆపగలిగేటోళ్ళు. కాబట్టి అదొక్కటే కాకుండా ఎక్కువ జనానికి ఉపయోగపడే పనులు వాళ్ళు చేయట్లేదు. ఏ పార్టీ అయినా, అది బీజేపీ గాని టిఆర్ఎస్ గాని కాంగ్రెస్ గాని, వాళ్ళు 2 సూత్రాలు ఫాలో అవుతారు. ఇప్పుడు ఉన్నప్పుడు అధికారం నిలుపుకోవడానికి కొన్ని పథకాలు పెడతాను, మళ్ళీ వచ్చే ఎన్నికల్లో గెలవడానికి ఇంకా కొన్ని పథకాలు పెడతాను. ఈ ఉన్న పథకాలు ఏమైనా ఇక్కడ ఏం జరిగినా వాళ్ళు పట్టించుకుంటలేదు, సంబంధం లేదు. కాబట్టి నాలాంటి విద్యావేత్త దాంట్లో ఉండేది ఉంటే ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఈ 1600 ఎకరాలు ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ కనీసం కాపాడబడుతుంది కదా. అవును సార్, ఇన్నేళ్ల మీ ప్రొఫెసర్ జీవితంలో ఎన్నో వేల మందికి విద్యార్థులు విద్యాభ్యాసం చేసిన సందర్భాలు ఉన్నాయి కదా. అటువంటిది ఇన్నేళ్ల మీ కాలంలో మీకు అత్యంత సంతృప్తినిచ్చే అంశం ఏదైనా ఉందా మీ ఫీల్డ్ అంటే ఏం చెప్తారు సార్? ఇక్కడ నేను బోధించినప్పుడు మా విద్యార్థులు సార్, నాకు డిగ్రీ కాలేజ్ లెక్చరర్ జాబ్ వచ్చింది, పీజీలో నేను టీచర్ అయినా, యూనివర్సిటీలోనే నాతో పాటు ఇక్కడ ప్రొఫెసర్ గా జాబ్ వచ్చినప్పుడు నేను చాలా సంతోషించిన. నా స్టూడెంట్ ఆస్ట్రేలియా లోపల ప్రొఫెసర్ అయిపోయింది, నాకన్నా సీనియర్ అయిపోయింది. అంటే నేను స్కూల్ టీచర్ గా ఉన్నప్పుడు ఆమెకు డిగ్రీ బోధించిన. ఆర్ట్స్ కాలేజ్ వరంగల్లో ఉన్నప్పుడు 1 ఇయర్ నేను టీచర్ ఆమెకు. ఆమె పీజీ చేసింది, ప్రొఫెసర్ అయిపోయింది. అట్లాంటి సందర్భాలు నాకు చాలా సంతృప్తినిచ్చినాయి, సంతోషాన్ని ఇచ్చినాయి. నా స్టూడెంట్స్ నాతో పాటుగా ప్రొఫెసర్లు అయిపోయినారు, ఇంకా నాకన్నా ఎక్కువ సైంటిస్టులు అయిపోయినారు, కంపెనీలకు మేనేజర్లు అయిపోయినారు. అది సంతోషాన్ని ఇచ్చిన సందర్భం. సార్, ఇప్పుడున్న పరిస్థితులలో యువత చాలా మంది మనం సామాజిక మాధ్యమంలో చాలా తప్పుదారికి పడుతున్న సందర్భాలు చూస్తున్నాం కదా. విద్య గురించి గొప్పతనం, విద్య గురించి ఒక మాటలో చెప్పాలి యాజ్ ఏ ప్రొఫెసర్ గా అంటే ఏం చెప్తారు ఇప్పుడున్న యంగ్స్టర్స్ కానీ యూత్ కానీ? ఇప్పుడున్న యంగ్స్టర్స్ ని వాళ్ళకు ఒక హోంవర్క్ లాగా వాళ్ళను బిజీ ఉంచాలి. పెడదారిని ఎందుకు పడుతున్నారంటే ఇప్పుడున్న వాట్సాప్లు, ఈ సోషల్ మీడియా ఎక్కువైపోయినాయి. అది కూడా అవసరమే, ఎక్కువ అయిపోయినాయి, ఎక్కువ చూస్తున్నారు. దాన్ని అనుసరించి పోకుండా డే టు డే యాక్టివిటీ లోపల టైం టేబుల్ లెక్క వాళ్ళకి పెట్టి ఉంచేది ఉంటే ఎక్కువ ఇదే అయ్యే వరకు ఇక దాన్ని చూస్తే టైం ఉండదు. అది ఏది అవసరమో ఏది ఎసెన్షియల్ అదే చూస్తారు. కాబట్టి అట్లా వీ హ్యావ్ టు మేక్ దెమ్ బిజీ, దెన్ ఓన్లీ దే విల్ కమ్ ఇన్ టు స్ట్రీమ్.